శ్రీం మహాలక్ష్మీదేవియే నమః. ప్రతికూల శక్తులు, నరదిష్టి పోవాలంటే ఉప్పు, మిరపకాయ, నిమ్మకాయతో ఈ పరిహారాలు చేయండి. గృహంలోని ప్రతికూల శక్తులకు చెక్ పెట్టాలా? ఉప్పు, మిరపకాయ పనిచేస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆదాయం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, అనారోగ్య సమస్యలు వేధించడం వంటివి ప్రతికూల శక్తులకు సూచనాప్రాయం. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే రాళ్ల ఉప్పును వినియోగిస్తే సరిపోతుంది. రాళ్ల ఉప్పు, 4 ఎండుమిరపకాయలు, 1 నిమ్మపండు ఒక గాజు బౌల్లో తీసుకోవడం మంచిది. ఈ పరిహారాన్ని మంగళవారం పూట చేయడం ఉత్తమ ఫలితాన్నిస్తుంది. ఒక గాజు బౌల్లో రాళ్ల ఉప్పును నింపి 1 నిమ్మపండును రాళ్ల ఉప్పుపై ఉంచాలి. తర్వాత 4 ఎండుమిర్చి ఉప్పుకు 4 వైపులా నిలబెట్టాలి. మిరపకాయ చివర్లు ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగిస్తాయి. ఇలా వారానికి ఒకసారి చేయడం, తర్వాత ఆ ఉప్పుని తొలగించడం చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఉప్పు, మిరపకాయ, నిమ్మకాయ అద్భుతంగా నరదిష్టిని తొలగిస్తాయని మన శాస్త్రంలో మరియు ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. మరియు కంటి దృష్టి తొలగిపోవాలంటే నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా ఉంచితే అది మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దిష్టి లోపాలుండవని అంటారు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణి వేయటం మంచిది. ఇది నరదిష్టిని కూడా తొలగిస్తుందని మన ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. మరియు పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం లభిస్తుంది. రుణబాధలుంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది. కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసి కొబ్బరి కాయలో నీటిలో తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని మన శాస్త్రంలో చెప్పబడింది. ఈ విధంగా చేయటం వలన మనకు పట్టి ఉన్న నరదిష్టి మొత్తం పోతుందని అర్థం.